నందా గారు ఈ మూవీకి చేసిన ప్రమోషన్ చూసి ఈసారైనా సరే తనకు మంచి కంబ్యాక్ వస్తుంది, తను ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడి తన కంబ్యాక్ ఈ మూవీతోనే వస్తుంది అని నేను అనుకున్నా. ఎక్కడో ఒక హోప్ ఉంది మంచి మూవీతో రాబోతున్నారేమో అని. కానీ మూవీ చూశాక అందరిని సైకోగాలను చేద్దామని మాత్రం ఫిక్స్ అయిపోయారు, డైరెక్టర్ అయినా ఎవరైనా. అసలు ఏంటి ఈ మూవీ, ఎక్కడెక్కడి నుంచి ఏ ఎలిమెంట్స్ 4-5 ఎలిమెంట్స్ తీసుకొచ్చేసి ఆడియన్స్కి ఎలిమెంట్స్ ఉంటే చాలరా, వాళ్ళు ఎట్లయినా మూవీని లాగేసుకుంటారు. ఇప్పుడు అర్జున్ రెడ్డి నుంచి ఇన్స్పైర్ అవ్వడం, ఇలా కొన్ని అడల్ట్ మూవీస్ నుంచి ఇన్స్పైర్ అవ్వడం, లేదా కొన్ని బోల్డ్ మూవీస్ నుంచి ఇన్స్పైర్ అవ్వడం, కొన్ని యాటిట్యూడ్ ఈ చెప్రీ స్టైల్ ఉంటాయి చూడండి, వాటి నుంచి ఇన్స్పైర్ అవ్వడం. అసలు వాళ్ళు ఏం తీయాలనుకుంటున్నారు ఏం అర్థం కాదు. మూవీని ఒక నుంచి ఒక చోటకి ఎలా పడితే అలా తీసుకెళ్ళిపోతారు. మూవీలో ఏదైనా ఉంది ఒక బెస్ట్ థింగ్ అని అడిగితే మాత్రం నన్ను మూవీ 2 అవర్స్ అదొక్కటే సాటిస్ఫై అవుద్ది. ఆ 2 అవర్స్ కూడా చూడలేకపోయాం మూవీని. అంత కొంచెం ల్యాగ్ ఉంటుంది మూవీలో, కానీ మూవీని 2 అవర్స్లో అయిపోగొట్టేశారు. అది దానికి మాత్రం కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఇంకా ఓవరాల్గా మూవీ అయితే చాలా వరస్ట్ మూవీ ఇది. అసలు ఏ ఎలిమెంట్స్ నుంచి బేస్ అయి ఉంటుందో మాత్రం ఇలాంటి స్టోరీలు రాసుకుంటారు ఎవరికి అర్థం కాదు. ఆ చెప్పి స్టైల్ ఇవన్నీ ఆడియన్స్ని ఎంగేజ్ చేయలేవు. వాళ్ళు ఏవో తీసుకొని ఇప్పుడున్న ట్రెండ్ ఇది, అందరూ జెన్జీ కిడ్స్ ఇలా ఉంటారు అని వాటి నుంచి స్టోరీలు రాసుకున్నట్టు అనిపిస్తుంది. కానీ అసలు అలాంటి మూవీస్ ఎవడు ఎంకరేజ్ చేయడు కూడా. అర్జున్ రెడ్డి మూవీ అయినా సరే ఆ యాటిట్యూడ్ వాటి వల్ల మూవీ క్లిక్ అయింది, కానీ దాని నుంచి ఇన్స్పైర్ తీసుకుని ఇలాంటి మూవీస్ ఇలాంటివి తీసుకొచ్చేసి ఆడియన్స్ మీద రుద్దటం, ఈ మూవీ హిట్ అయిపోయింది ఇలాంటి మూవీసే కావాలి అనే మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చేయండి. మూవీ అయితే అసలు బాగాలేదు, ఏం బాగాలేదు, వరస్ట్గా ఉంది. నాకైతే కేవలం ఇది నా ఫీలింగ్ మాత్రమే. మూవీ అయితే నాకు చాలా చాలా వరస్ట్ అనిపించేసింది. ఇతను ఈ కాన్ఫిడెన్స్ పెట్టుకుని ఎందుకు ఇతను ఈ రేంజ్లో మూవీని ప్రమోట్ చేస్తున్నాడు అనే ఆలోచన అయితే నాకు వచ్చేసింది. చూద్దాం మరి మూవీ నాకే ఎలా అనిపించిందా, వేరే వాళ్ళకి కూడా ఎలా అనిపించింది అనేది ఇంకా లాంగ్ రన్లో తెలిసిపోయింది మూవీ ఎలా ఉంది అని. మూవీ మీరు చూసింటే మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేసింది. నాకైతే అసలు వర్కౌట్ అవ్వలేదు. తను ఇంకా మంచి స్క్రిప్ట్తో రావాలి. చాలా మంచి యాక్టర్ ఇతను. ఇప్పుడు దండోరా మూవీ ఉంది, దండోరా మూవీలో ఒక సైడ్ క్యారెక్టర్ చేసినా సరే తన యాక్టింగ్తో ఒక ఇంప్రెషన్ వచ్చేసి వేరే చాలా బాగా చేస్తున్నాడని. ఆ మూవీలో ఆ క్యారెక్టర్ అనేది అలా ఎలివేట్ అవుతుంది తన యాక్టింగ్కి. కానీ తన యాక్టింగ్ తగ్గట్టు ఒక మూవీ కూడా పడట్లేదు. హోప్ తను ఎప్పటికైనా ఒక మంచి కంబ్యాక్ ఇస్తాడు అని. తను మాత్రం మంచి కాన్ఫిడెన్స్తో ఉన్నాడు ఈ మూవీని. కానీ మూవీ రిజల్ట్ అనేది చాలా తేడా కొట్టేసింది. మూవీ మీరు చూసింటే మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేసేయండి. ఇంతవరకు చూసారంటే నచ్చే ఉంటుంది కదా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.